జరిగినాయి. అయితే నిర్వహణ లోపం అన్నటువంటిది ఇక్కడ అతి పెద్దదైనటువంటి శాపం. ఏంటది నిర్వహణ అంటే 3 రకాల నిర్వహణ. ఒకటి, నీళ్లని ఎప్పటికప్పుడు కిందకు వదలటం అన్నటువంటి దాంట్లో ఫెయిల్ అయ్యారు. అంటే పర్యవేక్షణ అది నెంబర్ 1. అయితే అది వాళ్ళ చేతిలో కూడా లేదు. ఎందుకంటే పైనుంచి ఒక్కసారిగా వాటర్ ఫ్లో వచ్చింది, మామూలుగా అక్కడేం రిజర్వ్ చేసి పెట్టాల, కాబట్టి అందులో వాళ్ళ తప్పే ఉండదు. కానీ వెలగలేరు రిజర్వాయర్, బుడమేరు అంటే బుడమేరు గేట్లు అంటే వెటకారాలు వెక్కిరింతలు ఇవన్నీ నడిచినాయి. కానీ బుడమేరు కాలవకున్న గేటే వెలగలేరు దగ్గర ఉంది కాబట్టి వెలగలేరు రిజర్వాయర్ అంటారు. అది వాస్తవంగా నది కాదు, కాలవకి పెట్టినటువంటి ఒక గేట్లు. ఆ గేట్లు ఎత్తేస్తే ఊరి మీద వచ్చి పడతాయి. ఊరు మీద పడకుండా కట్టబడినటువంటి రిజర్వాయర్ అది. ఆ ఊరు మీద పడకుండా కట్టినటువంటి రిజర్వాయర్ గేట్లు ఎత్తేసేటప్పుడు కిందున్న ప్రాంతాలకు హెచ్చరించడం అన్నటువంటిది సహజ సిద్ధ పరిణామం. అది చేయలే. ఇక్కడ శనివారం ఉదయం అనగా అక్కడ నిండిపోతున్నప్పుడు కిందకి వదలబోతున్నామని చెప్పాలి, చెప్పలా. కిందకి ఎందుకని? మామూలుగా అయితే కనుక కాలువలోకి వెళ్ళిపోవాలి, అది వీటిపిఎస్ కాలువలో నుంచి నదిలోకి వెళ్ళాలి. కానీ నదిలో ఓవర్ఫ్లో ఉంది, అక్కడికి నీళ్లు వెళ్ళవు, వెనక్కి తంతాయి అని తెలిసినప్పుడు, ఇక్కడ ఇది ఎత్తాలి అని తెలిసినప్పుడు